ఆశీర్వాదాలు నీవు తీసుకోవాలని కోరుతున్నాడు. ఆ పరమ తండ్రి నిన్ను నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. ఆ పరమ తండ్రి నిన్ను బలపరచాలని, ఆయనతో సహవాసము చేస్తే ఆయన దీవెన నీకు ఇవ్వాలని, ఆయన ఘనతలు నీకు కలిగించాలని, ఆయన సంతోషము నీకు అనుగ్రహించాలని, ఆయన మనలను నిలబెట్టాలని, పడిపోకుండా కాపాడాలని, ధైర్యముతో నింపాలని, మన జీవితాలను బట్టి పరమ తండ్రి సంతోషించాలని ఆయన కోరుకుంటూ పిలుస్తూ ఉన్నాడు. లూకా సువార్త 15:31 ఇద్దరు కుమారులను గురించి, ఒక తండ్రిని గురించి అక్కడ వ్రాయబడి ఉంటుంది. చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి నా ఆస్తి ఇచ్చే అని పంచుకుని వెళ్ళిపోయాడు. అయితే పెద్ద కుమారుడు అనుకుంటున్నాడు, నాకేమి ఇవ్వలేదు తండ్రి, నాకు పంచి ఇవ్వలేదు అని అనుకుంటున్నాడు. కానీ ఆ తండ్రి అన్నటువంటి మాట 31 కుమారుడా నావన్నీ నీవే అని అక్కడ